హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నా స్టైల్లో ఎగ్ పులుసు ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ మీద ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసిన తర్వాత అందులో పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు వేగిన తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్, కట్ చేసిన ఆనియన్ వేసుకొని మంచిగా మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో ఆనియన్ తిప్పుతూ ఉండాలి. ఆనియన్ తొందరగా వేయడం కోసం నేను కొంచెం సాల్ట్ యాడ్ చేస్తానండి. సో సాల్ట్ యాడ్ చేయడం వల్ల ఆనియన్స్ అనేవి కొంచెం తొందరగా మగ్గుతాయి. ఆనియన్స్ కొంచెం మెత్తబడిన తర్వాత అందులోకి సరిపడా పసుపు అలాగే ఉప్పు యాడ్ చేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ మగ్గించుకోవాలి. ఇవి మగ్గేలోపు మనం ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టుకుందాం. సో ఇది మగ్గే లోపల ఆ చింతపండు కూడా నానిపోతుంది. ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఒకసారి కలబెట్టుకొని అందులో ఒక 4-5 ఎల్లిపాయలు పచ్చగా దంచుకొని మధ్యలో ఆయిల్ వచ్చేలాగా చూపిస్తున్నట్టుగా వేసుకోవాలి. అలా వేసిన తర్వాత దాని మీద కూడా కారం వేసేసి కొంచెం సేపు వేయించుకోవాలి. సో అలా వేయించడం వల్ల మంచి ఫ్లేవర్ అనేది కర్రీకి వస్తుందన్నమాట. ఇలా కాకుండా డైరెక్ట్గా రోట్లో ఎల్లిపాయలు కారం కలిపి నూరి వేసుకున్నా కూడా చాలా మంచి టేస్ట్ వస్తుంది. సో ఇలా కలపెట్టుకున్న తర్వాత కొంచెం సేపు ఆ కారం పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి. ఇందాక మనం నానపెట్టుకున్న చింతపండుని పిసికి ఆ పులుసుని కర్రీలో యాడ్ చేయాలి. తగినన్ని వాటర్ పోసుకోవాలి. నా కొలతకైతే ఇప్పుడు ఒక గ్లాసు చింతపండు రసం అయితే 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోస్తాను. సో ఇప్పుడైతే నేను అంజాదుగా పోస్తున్నాను. ఎవరైతే ఫస్ట్ టైం చేస్తారో వాళ్ళ కోసం చెప్తున్నాను. అలాగే పక్కన మనం కోడిగుడ్లను కూడా ఉడకపెట్టుకోవాలి. కొన్ని వాటర్లో కొంచెం ఉప్పు వేసుకొని ఉడకపెట్టుకుంటే బాగుంటుంది. కోడిగుడ్లు ఉడికిన తర్వాత పొట్టు తీసేసి నేను చూపిస్తున్నట్టుగా ఇలా ఆయిల్లో వేసి కొంచెం పసుపు, ఉప్పు, కారం వేసి వేయించుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎగ్స్ కొంచెం మగ్గిన తర్వాత వాటిని తీసి మనం డైరెక్ట్గా పులుసులో వేసుకుందాము. ఇందాక మీకు ఒక పాయింట్ చెప్పడం మర్చిపోయాను. చాలామంది ఇలా పులుసు చేసేటప్పుడు బెల్లం యాడ్ చేస్తారు. ఎందుకంటే చింతపండు వాతం చేస్తుంది. సో దానికి విరుగుడుగా బెల్లం వేస్తారు. మీకు ఇష్టం ఉంటే బెల్లం పూర్తిగా ఆప్షనల్ అండి. ఇలా ఎగ్స్ యాడ్ చేసిన తర్వాత ఒక స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోండి. గరం మసాలా కూడా ఆప్షనల్, మీకు ఇష్టం ఉంటే యాడ్ చేసుకోండి, లేదంటే లేదు. నేనైతే యాడ్ చేస్తున్నాను. గరం మసాలా యాడ్ చేసిన తర్వాత తిప్పేసి ఒక 2 నిమిషాలు ఉంచిన తర్వాత స్టవ్ కట్ చేయండి. యమ్మీ ఎగ్ పులుసు అయితే రెడీ అవుతుంది. వేడి అన్నంలో ఎగ్ పులుసు వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయడం మర్చిపోకండి. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.